హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రీసెంట్‌గా నా బ్లడ్‌లో ప్లేట్లెట్స్ పడిపోయాయని నాకు ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. తీరా డాక్టర్‌ని కన్సల్ట్ అయితే డాక్టర్ చెప్పింది ఏంటి అంటే, "నీ బాడీలో ప్రోటీన్స్, విటమిన్స్ చాలా తక్కువున్నాయి. అందువల్లనే నీకు ఇలా ఫీవర్‌గా వచ్చింది. వెంటనే ప్లేట్లెట్స్ అనేది పడిపోయాయి" అని అన్నాడు. సో, నేను ఇంట్లోనే ప్రోటీన్ ఎక్కడ నుంచి దొరుకుతుంది అని బాగా సెర్చ్ చేస్తే, ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మంచి రెమెడీ అయితే నాకు దొరికిందనమాట. సో, ఆ రెమెడీయే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. వీటిని హోమ్ మేడ్ ప్రోటీన్ లడ్డూలు అంటారండి. సో, ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ లడ్డూల్ని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఈరోజు నుంచి 2025 ఎండింగ్లో డిసెంబర్లో నేను రెజల్యూషన్ కొత్తది తీసుకున్నాను అనమాట. ఆ రెజల్యూషన్లో భాగంగా నేను ప్రోటీన్ లడ్డూలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో ఈ తీసుకునే బదులు ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా అని నేను అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నాను. ముందుగా ఇక్కడ చూసుకుంటే పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, డేట్స్, పిస్తా, కాజు, ఇది బాదం పప్పు, అంజీర్ని వేడి నీళ్ళల్లో కొంచెం అలా పెట్టేస్తున్నాను అనమాట 50 మినిట్స్, ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుందని. తర్వాత వీటన్నిటిని మిక్సీ చేసి ఒక లడ్డూలుగా చేసి లడ్డూలు ఎలా వస్తున్నాయో ఒకసారి చూద్దాం. సో ఆ ప్రోటీన్ లడ్డూల్ని రోజుకి 1 లేదా 2 తీసుకుంటే ఒక 10 డేస్ తీసుకున్నాం అనుకోండి, మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరిగేసి సో మనకు ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో ఏ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు ఇలాంటి లడ్డూలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వీటన్నిటిని మనం రోస్ట్ చేయాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ప్రజెంట్ అయితే వీటన్నిటిని ఇప్పుడు నేను రోస్ట్ చేయడానికి తీసుకెళ్తున్నాను. చూసారా, ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. యాక్చువల్గా ఇంట్లో బటర్ లేదనమాట, సో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అనేది కొంచెం బటర్ కన్నా కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఎనీవేస్ ఇట్ విల్ వర్కౌట్ అనమాట. సో మనం కాన్స్టెంట్గా ఇలా తిప్పుతూ మనం దీన్ని ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. బట్ రోస్ట్ అయ్యేది మనకు తెలుస్తుంది అనమాట, ఆ స్మెల్ కానీ ఆ టెక్స్చర్ కానీ. సో అది వచ్చిన తర్వాత తీసేయాలి. యాక్చువల్గా ఇది నేను యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ భాగంగా నేను బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ని వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ చిన్నవన్నీ వేసేస్తే అన్ని కిందనే ఉండి మాడిపోతాయి, సో తిప్పడానికి కష్టం అన్నట్టు నేను దీన్ని సెకండ్ పార్ట్గా పెట్టేసుకున్నాను. ఏమైంది, ఒక 2 మినిట్స్ ఇలా చేసి రోస్ట్ తీసుకుని పక్కన తీసుకోవడమే. సో దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ వీటన్నిటిని వేసే వీడియోని చేస్తాను. సో రోస్ట్ అయిన నట్స్ చాలా అరోమాటిక్గా మంచి స్మెల్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాయి అన్నమాట. వాల్నట్స్తో సహా అన్ని రోస్ట్ అయిపోయి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరే, ఇక్కడున్న కాజు ఎంత బ్రౌనిష్ అయింది, వాల్నట్ చూడండి. సో అన్నీ చాలా బ్రౌనిష్గా అయ్యాయి అనమాట. సో వీటన్నింటినీ ఇప్పుడు కొంచెం హీట్లో ఉంటాయి. సో వీటిని లెట్ ఇట్ కూల్ ఫర్ సమ్ టైమ్ అనమాట. ఎందుకంటే మనం మిక్సీలో వేసి చేస్తాం కాబట్టి కొద్దిసేపు కొంచెం కూల్ ఉండనిచ్చి తర్వాత మనము మిక్సీలో వేసుకుంటే బెటర్ అనమాట. సో అది నెక్స్ట్ వీటిని ఏం చేస్తామంటే, మనము డేట్స్ని ఇంకోటి అంజీర్ని మనము 10 మినిట్స్ వామ్ వాటర్లో మనము సోక్ చేసి అలానే వదిలేసామన్నమాట. అలా వదిలేస్తే వాటికి కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. మిక్సీలకి వేస్తే సో మంచి గ్రైండ్ అవుతుంది అనమాట అది. సో ఇప్పుడు మనము ఈ డేట్స్ని తర్వాత నానబెట్టిన అంజీర్ని మనం కొంచెం మిక్సీకి వేసి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. అంజీర్ని నానబెట్టిన ఒక 10 మినిట్స్ వామ్ వాటర్లో నానబెట్టని చెప్పాను కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని కొంచెం డేట్స్ కూడా తీసుకొని మిక్సీకి వేస్తే ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట బ్లెండ్. సో కొంచెం టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉందో, ఓకేనా. సో నేను కొంచెం టేస్ట్ అయితే చూస్తున్నాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. యాక్చువల్గా నో షుగర్ ప్రోటీన్ లడ్డూలు చేయడానికి పర్ఫెక్ట్ మెథడ్ అంటే ఇదే. సో మనం ఇక్కడ ఏ షుగర్ యాడ్ చేయబోవట్లేదు, ఫ్రూట్స్లో ఉన్న షుగర్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. సో పర్ఫెక్ట్ బ్లెండ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడింది. సో మిగతా డేట్స్ కూడా వేసి
ఫుల్ పేస్ట్ చేసేసి ఇంకా లడ్డూలు తయారు చేసుకునే ఫైనల్ పార్ట్కి వెళ్ళిపోదాం. బ్లెండ్ అయిన మిక్చర్ని ఇప్పుడు నేను చేశాను అనమాట. యాక్చువల్గా నేను దీన్ని 3 టైప్స్గా బ్లెండ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షుగర్ కోసం సంబంధించినది బ్లెండ్ నేను ఇట్లా చేశాను అనమాట, అంజీర్ ప్లస్ డేట్స్. దాని తర్వాత జస్ట్ ఓన్లీ మిక్సీని అలా ఆన్ చేసి ఆఫ్ చేశాను అనమాట. అది థిక్ మిక్స్. ఇది మొత్తం టోటల్గా పౌడర్గా బ్లెండ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ 3 బ్లెండ్ని ఇప్పుడు మనం లడ్డూలుగా చేయబోతున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చూడండి, ఆ బ్లెండ్ని నిదానంగా ఇలా హ్యాండ్తో మిక్స్ చేస్తే ఇలాంటి ఒక లడ్డు లాంటి టెక్స్చర్ వచ్చిందన్నమాట. సో నిదానంగా అయినా పర్లేదు, పర్ఫెక్ట్గా రావడానికి చూడండి. సో నేను మా అమ్మతో నిదానంగా చేయిస్తూనే ఉన్నాను అనమాట. సో పర్ఫెక్ట్గా ఆ 3 బ్లెండ్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి అనమాట ఇలా చేస్తే. సో అలా మీరు కూడా నిదానంగా చేయండి, స్లో ప్రాసెస్ కానీ వర్త్ ఇట్ అనమాట. టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ ప్రాసెస్ అనేది వర్త్ ఉంటుంది అనమాట. ఒక్కసారి మనం లడ్డూలు చేసుకున్నామంటే కొంచెం షెల్ఫ్ లైఫ్ మనం ఎక్కువ ఉంచుకోకుండా దాన్ని కన్జ్యూమ్ చేసేసేయాలి. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. లాంగ్ షెల్ఫ్ లైఫ్ అనేవి వీటికి ఉండవు అనమాట. ఎందుకంటే మనం ప్రాసెస్ ఫుడ్స్ తీసుకున్నా కానీ మనం వెంటనే కన్జ్యూమ్ చేయడం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. అంతేగాని లాంగ్ మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కుళ్ళిపోయే అవకాశం ఉన్నాయన్నమాట అలా. సో పాడైపోతాయి ఫుడ్ అనేటివి. సో ఇలా ఈ విధంగా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది చూడండి. పర్ఫెక్ట్గా చాక్లెట్ కలర్లో, మంచి కలర్లో. ఇప్పటివరకు వీటి టేస్ట్ కూడా చేయలేదన్నమాట. వీటిని లడ్డూలు చేసిన తర్వాతనే టేస్ట్ చేద్దామని నేను మా మమ్మీ ఫిక్స్ అయ్యామన్నమాట. సో లడ్డూలు అన్నీ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ప్రోటీన్ లడ్డూలు ఇంత పర్ఫెక్ట్గా ఇంత బ్యూటిఫుల్గా వచ్చాయి. సో నేనైతే ఒకటి తీసుకొని టేస్ట్ చేయడం జరిగింది. సో మా మమ్మీ కూడా టేస్ట్ చేయడం జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఎక్సలెంట్గా వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే. సో మనకు షుగర్ ఎక్కువ ఈ మొక్కం కుట్టేయడం కానీ ఇలాంటివి అయితే ఏం జరగదండి, ఎందుకంటే న్యాచురల్ షుగర్స్ మనం వాడుతున్నాం కాబట్టి. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో తయారు చేసుకొని వీటిని తినండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా హెల్త్ కూడా ఇవి కూడా. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మన బాడీలో మనకు ప్రోటీన్స్ కరెక్ట్గా ఉండాలన్నా, ప్లేట్లెట్స్ సంబంధించిన ఏది రాకుండా ఉండాలంటే ఇలాంటి లడ్డూలు మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు హెల్తీ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటున్నాయండి. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేటివి నేను చేస్తూనే ఉంటాను. సో కీప్ సపోర్టింగ్ మై ఛానల్. ఒక లైక్ కొట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్గానే చూడొచ్చు. సో మీ ఇలాంటి ఫ్రెండ్స్కి, సో మీకు ఉండే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. సో కీప్ ఫాలోయింగ్ మీ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.